వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. ఈరోజు సండే స్పెషల్ మేము ఏం వండుతున్నామో చెప్పనా? ఏం వండుతున్నాం బాబా? చికెన్ 65 బిర్యానీ. ఎస్, చికెన్ 65 బిర్యానీ చేసుకుంటున్నాము. సండే కదా, నాకు హాలిడే. మా హస్బెండ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో ప్రాసెస్ మొత్తం చూపించేస్తాను, చూసేయండి. ఇది ఫస్ట్ టైమా లేదంటే ముందు కూడా చేశారా? ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉందో తెలియదు, ట్రై చేస్తున్నాం. మేము ఫస్ట్ టైం చేస్తున్నాము. ఎలా వస్తుందో తెలియదు, టేస్ట్ చేశాక చెప్తాం ఎలా వచ్చింది అన్నది. ఫస్ట్ అయితే చికెన్ని బాగా క్లీన్ చేసుకున్నాక అందులోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఇంట్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి చికెన్ కి కోట్ చేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ మైదా వేసి బాగా కోట్ చేయాలి. ఇందులో చుక్క వాటర్ కూడా వేయకుండా ఫస్ట్ మనం ఎగ్ వేసాం కదా, దాంతో మిక్స్ చేయడం వల్ల ఎంత థిక్ లేయర్ వస్తుందో చూడండి. ఇలా ఎగ్తో కోట్ చేసిన దాన్ని ఆయిల్లో వేసిన విడిపోదు, చాలా బాగా వస్తుంది. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని కడాయి మీద ఆయిల్ పెట్టుకుని అందులో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ 3 మినిట్స్ అసలు కదపకూడదు. ఇలా మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోవాలి, లేదంటే చికెన్ పై లేయర్ ఫ్రై అయిపోతుంది, లోపల మాత్రం ఉడకదు. సో మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నాకైతే 15 మినిట్స్ టైం పట్టింది. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫుడ్ కలర్ యూస్ చేస్తే ఇంకా థిక్ రెడ్లో వస్తుంది. మనం ఫుడ్ కలర్ ఏమీ యూస్ చేయలేదు కాబట్టి మనకి ఫ్రై అయిపోయినట్టు ఇలా తెలుస్తుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం చికెన్ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనకి చికెన్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రేవీ చేసుకుందాం. మనం చికెన్ ని ఫ్రై చేసిన ఆయిల్లోనే ఒక ఆనియన్ ఇలా స్లైసెస్ లా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, 4 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంతకు ముందు ట్రై చేసావు, ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం చికెన్ 65 బిర్యానీ. మధ్యలో చికెన్ ముక్కలు తినేయాలి, అంతేనా? మధ్యలో ఆకలి వస్తుంది కాబట్టి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ తినేయాలి మధ్యలో. అందుకే కొంచెం చికెన్ ఎక్కువ తెచ్చుకోండి. ఇలా ఫోన్లో చూసుకుని చేస్తున్న రెసిపీ. సండే వీడియో స్పెషల్ అని స్టార్ట్ చేశాం కానీ నేనే చేశాను గైస్. మధ్యలో వీడియోస్ వచ్చినప్పుడే ఇలా కలిపేస్తున్నారు. ఎవ్రీ సండే ఏదో ఒక స్పెషల్ చేస్తున్నాం కదా, నెక్స్ట్ సండే ఏం చేయమో కమెంట్స్లో కమెంట్ చేసేయండి. ఇంతకు ముందు వరకు ట్రైపాడ్ స్టాండ్ ఉండేది, అది విరిగిపోయింది. వీడియోస్ తీయాలంటే నానా కష్టాలు పడాల్సి వస్తుంది. పాపం ఈ రోజు చికెన్ 65 బిర్యానీ అంతా మా హస్బెండే చేస్తానన్నారు. కానీ మధ్యలో మా హస్బెండ్ కి కాల్స్ ఎక్కువ రావడంతో తను బిజీ అయిపోయారు. ఇంక నాకు ఆకలేసి నేనే స్టార్ట్ చేస్తాను. ఈ లోపు మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఫస్ట్ లో 1/2 టేబుల్ స్పూన్ వేస్తూ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్, అప్పుడు 1 టేబుల్ స్పూన్ వేస్తూ ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. గైస్ లైవ్ చేద్దాం అనుకుంటున్నాము, చెయ్యాలో వద్దో కమెంట్ చేయండి. అలానే ఎప్పుడు చేయాలో కూడా కమెంట్ చేయండి, ఓకేనా? సాల్ట్ కొద్దిగా చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్ లో వేసాము, మళ్ళీ ఇందులో కూడా ఎక్కువ అయిపోతే మళ్ళీ బాగోదు టేస్ట్. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని జస్ట్ ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అందులో 300 ml చిలికిన పెరుగుని వేసి బాగా కలపాలి. ఈ పెరుగు ఆ గ్రేవీలో బాగా కలవాలి. కలిసేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. పెరుగు గ్రేవీలో బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ లో ఉంచాలి. హై ఫ్లేమ్ మీద పెరుగుని ఉడుకు రానివ్వాలి. అలా ఉడుకు వచ్చిన తర్వాత చికెన్ ముక్కల్ని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఇందులో వేసేయాలి. మంటని హై ఫ్లేమ్ లోనే ఉంచి బాగా ఉడకనివ్వాలి. ఆ గ్రేవీ అంతా చికెన్ ముక్కలకి పట్టాలి. ఇలా కొద్దిసేపు తర్వాత ఆయిల్ అంతా పైకి తేరుతుంది. అందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇంకో పక్కన కడాయి పెట్టుకుని అందులోకి బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ పెట్టుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ కూడా వేసాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా మరుగుతేనే ఆ స్పైసెస్ లో ఉండే ఫ్లేవర్ అంతా వాటర్ లోకి దిగి రైస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడే సాల్ట్ ని చూసి అడ్జస్ట్ చేసుకుని రైస్ వేసుకోవాలి. మనం రైస్ ని గంట ముందే నానబెట్టుకోవాలి. రైస్ 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫస్ట్ గానే ఫ్రై చేసుకున్న చికెన్ ని కింద బాటమ్ లేయర్ లో వేసుకుని దానిపైన రైస్ వేసుకుని దానిపైన గ్రేవీ వేసుకుని మళ్ళీ రైస్ వేసుకోవచ్చు. లేదంటే మొత్తం గ్రేవీ అంతా కిందే వేసుకుని దానిపైన రైస్ ఒక లేయరే వేసుకోవచ్చు. బాటమ్ లేయర్లో చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన రైస్ వేసుకోవాలి. మనం లేయర్స్ అన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ ఉంటుంది కదా, చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ మిగులుతుంది కదా, ఆ ఆయిల్ని కూడా పైన వేసుకోవాలి. ఇంకా మనకి కావాలంటే పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, అలానే గీ వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఈ రైస్ని 4 minutes హై ఫ్లేమ్లో 4 minutes లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. అలా దమ్ అయిపోయాక 20 minutes అలానే వదిలేయాలి, కదపకూడదు. 20 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన చికెన్ 65 బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇందులోకి బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ. బిర్యానీ విత్ థమ్స్ అప్ కాంబినేషన్ టేస్టే వేరే లెవెల్ కదా. ఈ చికెన్ 65 బిర్యానీ మా హస్బెండ్ చేయడం వల్ల ఇంకా బాగా నచ్చింది. ఇంతేనండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసేయండి. అలానే నెక్స్ట్ సండే ఏం కుక్ చేయాలో కూడా కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.